గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Good morning everyone. Myself Fani Prakash. I am a CEO of Smart Food Lab. Today topic is sweeteners. Sweeteners లో రెండు అవైలబుల్ ఉన్నాయి మనకి, న్యాచురల్ అండ్ సింథటిక్. అంటే న్యాచురల్ దాంట్లో ఏంటంటే యాజ్ సచ్గా మనకి జాగరీ, షుగర్లో మళ్ళీ బ్రౌన్ షుగరు అండ్ హనీ, ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మ్యాపిల్ సిరప్ అని రకరకాల స్వీట్నర్స్ ఉన్నాయి. ఏది తిన్నప్పటికీ డయాబెటిక్ పేషెంట్కి ఇది సూటబుల్ కాదు కదా. సో మనకి కావాల్సిన ఇండియన్ సినారియోస్లో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డయాబెటిక్ పేషెంట్లకి జిఏ ఇండికేటెడ్ షుగర్స్ వస్తే బాగుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి షుగర్స్ ఏమైనా ఉంటే అవి ఇంటేక్ తీసుకోవడానికి కొంచెం ఉపయోగపడతాయి. అంటే మొత్తానికి మానేయకుండా, అంటే జెహో చేపలు ఏమంటారు కదా, అది పూర్తిగా పోవడం అన్నది చాలా కష్టం. అప్పుడప్పుడు వాడాలంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న షుగర్స్ ఏమున్నాయో లైక్ పామ్ షుగర్, దీస్ థింగ్స్ అవి మనం ఐడెంటిఫై చేసి అటువంటి లోగోస్తో రావాలి. జిఏ ఇండికేషన్ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ని స్టడీ ఇండియాలో చేయాలంటే వెరీ ఎక్స్పెన్సివ్. అదే ఒక పెద్ద ప్రాబ్లం. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ టెస్టింగ్ ఛార్జెస్ తక్కువగా దొరికితే ప్రోడక్ట్ల మీద గ్లైసిమిక్ ఇండెక్స్ వస్తే కొంత మేరకు హెల్త్కి బెనిఫిట్ చేయగలిగే సామర్థ్యానికి మనం వస్తాము. అది వస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ షుగర్స్ బూమింగ్. స్టీవియా ఈజ్ ఇప్పుడు ఉంది, అది ఆల్టర్నేటివ్ షుగర్లో అది 0 క్యాలరీస్గా మనము ఎక్కువ స్టీవియా గ్లైకోసైడ్స్గా కన్వర్ట్ చేసి దాన్ని ఎక్కువ వాడుతున్నాం. సో ఇక్కడ రెగ్యులర్గా తాగలేము, బట్ ఇది ఆడ్ నోట్ వస్తుంది. ఎప్పుడైనా మీరు తాగుతున్నప్పుడు ఇది స్వీట్ కాదు, ఏదో ఒక స్పెషల్గా యాడ్ చేయడం వల్ల మనం అంటే వీఆర్ హ్యాబిట్యూటెడ్ టు ద షుగర్, రైట్? సుక్రోజ్కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి టేస్ట్ బడ్స్ యాక్సెప్ట్ చేయవు. సో అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు బాగా పాపులారిటీ ఉన్న ఎరిత్రిటాల్, లేకపోతే సార్బిటాల్, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్స్ ఇవన్నీ వచ్చినాయి. సో దీస్ థింగ్స్ ఆల్సో గివింగ్ ఏ 0 క్యాలరీగా చెప్తున్నారు. బట్ ఎంతవరకు 0 క్యాలరీ అన్నది చూడాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్ ఎంత ఇంపాక్ట్ బాడీ మీద ఉంటుంది అన్నది స్టడీస్ ఫుల్ఫిల్ చేయాలి. స్టడీస్ ఎప్పుడు కూడా మార్కెట్లో 100% స్టడీస్తో ఏ ప్రోడక్ట్ ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. రెండు ఉన్నాయి. ఒక సైడ్ పాజిటివ్ నోట్ అంటే ఆల్టర్నేటివ్ షుగర్ డయాబెటిక్ ఫ్రెండ్లీగా చూపిస్తూ, రెండో సైడ్ ఏమవుతుందంటే దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది పబ్లిక్కి తెలియాలి. దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ ద స్వీట్నర్స్. స్వీట్నర్స్లో ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే ఆల్టర్నేటివ్ స్వీట్నర్సు అండ్ రెగ్యులర్ న్యాచురల్ స్వీట్నర్సు రెండు కంబైన్డ్గా ఉన్న ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మాత్రమే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది ఏంటి, కంపెనీస్ ఆర్ మేకింగ్ విత్ న్యాచురల్ షుగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ మేకింగ్ విత్ అదర్ షుగర్, బ్లెండెడ్ షుగర్ ఓన్లీ ఈజ్ అవైలబుల్. దట్ వన్ వీఆర్ కన్జ్యూమింగ్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ షుగర్స్. ప్లీజ్ రిమెంబర్. సో మీరు కొనుక్కునే ప్రోడక్ట్లు 3 రకాలుగా స్ప్లిట్ అయి ఉన్నాయి. ఒకటి న్యాచురల్ షుగర్స్, రెండోది ఆర్టిఫిషియల్ షుగర్స్, నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ షుగర్స్, అండ్ బోత్ ఆర్ కంబైన్డ్ షుగర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద కన్జంప్షన్. ఈ మూడిట్లో ఏది మంచిది అనుకున్నప్పుడు డయాబెటిక్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ షుగర్ ఈజ్ ద ఓన్లీ వే అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అండ్ హెల్త్ అన్నది ఇంకా తెలియాల్సిందే. సో ప్రీ డయాబెటిక్ అవుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న షుగర్సు, ఇప్పుడు తాటి బెల్లం కాఫీ అన్న పాపులర్ అవుతుంది కదా. సో ఎందుకు పాపులర్ అవుతుంది, దే ఆర్ షోయింగ్ ఏజ్ ఏ గ్లైసిమిక్ ఇండెక్స్. సో అట్లా మనం ఐడెంటిఫై చేసుకుని ఏ ప్రోడక్ట్ కొనాలని ఉంది డిసైడ్ చేసుకున్నాం అన్నది. మార్నింగ్ మనకి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రషింగ్ టీయో కాఫీయో కావాలి. అలాగే టీలోకి వచ్చుంటే మనం టీ మన దగ్గర దాకా రావాలి అంటే సోర్సెస్ మేజర్ 3 ఉన్నాయి మనకి. ఒకటి అస్సాము, 2 డార్జిలింగ్, థర్డ్ ఇస్ ద నీలగిరి. ఇవి 3 ఏరియాలు ఫేమస్. సో
చెప్పాలి అంటే ఈ ఏరియాలో మనకి ఎక్కువ టీ పౌడర్ వస్తుంటుంది. దాని నుంచి వచ్చినట్లని డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేస్తుంటారు, ప్రాసెసింగ్ చేస్తుంటారు. సో చాలామంది ఊటీ వెళ్ళినప్పుడు చూస్తుంటారు, లేకపోతే కేరళ వెళ్ళినప్పుడు చూస్తుంటారు, టీ ఎస్టేట్స్లో ఫొటోస్ అవి తీసుకోవడం కామన్. అట్ ది సేమ్ టైం మీరు ప్రొటెక్ట్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు చేసే దాంట్లో ఏంటంటే ఇట్ రీచెస్ టు ది డిఫరెంట్. అంటే ఇక్కడ మనకి ఒక టీ స్టాల్ తీసుకుంటే డైలీ సేల్స్ 5,000 రూపీస్ ఉంటాయి మినిమం. 5,000 అంటే 30 డేస్లో 25 డేస్ పెట్టినా ఆర్ 30 డేస్ చెప్పినా 1.5 lakh సేల్స్ ఒక టీ స్టాల్కి ఉంటుంది. సో ఎంత కన్జంప్షన్ మనం చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోండి. అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ ఇట్ ఇస్ 50% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అంటుంటే ఒక 50% మిగులుతుంది. అంటే 75,000 టీ స్టాల్ వాడికి మిగులుతుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ సెలవులు తీసుకున్నప్పటికీ కూడా ఒక 50,000 అయితే దొరుకుతుంది. అంటే ద పర్సన్ హూ స్టడీడ్ వెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఆర్ పిహెచ్డి ఆర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ బీటెక్, దోస్ పీపుల్ ఆల్సో నాట్ ఏబుల్ టు ఎర్న్. ఎందుకంటే ఇది మనం వెళ్ళి చేయలేం. అందుకే ఇప్పుడు అందరూ కూడా బీటెక్ కాఫీ అని, బీటెక్ టీ అని, ఎంబీఏ చాయ్ వాలా అని ఇలా రకరకాల స్టార్టప్స్ స్టార్ట్ అయినాయి. ఇందులో ప్రప్రథమంగా ఎవరికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందని తెలియాలి. సోర్స్ మీద కమాండ్ ఉండాలి. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మచ్చ టీ అన్నది ఒకటి వచ్చింది, జపనీస్ది. దే ఆర్ టెల్లింగ్ దట్ ఈస్ ఏ హెల్త్ క్లెయిమ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ సోర్స్ ఆర్ ఇంపోర్ట్, అన్ని ఇంపోర్టెడ్ ఇంగ్రీడియంట్స్ అయితే బయట వార్స్ జరుగుతుంటే మీరు ఆన్ టైం మీకు డిమాండ్ ఉన్నప్పటికీ మెటీరియల్ మీ చేతిలోకి రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, డొమెస్టిక్లో ఉన్నదాన్ని కలపడం మొదలు పెడతారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మనకి రీచ్ అయ్యేసరికి ఏ క్వాలిటీ టీ మన దగ్గరికి వస్తుంది, టీ డస్ట్ ఒకటి యాజ్ సచ్ బిగ్ బ్రాండ్స్ రైట్ ప్రాసెస్ చేసి, అంటే కంపెనీస్ ఇందులో ఉన్న కంపెనీస్ ఎలాగంటే అంటే రైట్ ఫ్రమ్ ద సీడ్ టు హార్వెస్ట్, అంటే ప్రతి ఒక్కొక్కరికి ఎస్టేట్స్ ఉంటాయి. త్రూ అవుట్ ద సీజన్ దే విల్ ప్లగ్ ద లీవ్స్ అండ్ దే విల్ డ్రై ద ప్రాసెస్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ద పర్టికులర్ ఎరోమా జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన వాటిని మన టీ డస్ట్గా తయారు చేసి మనకి ప్యాక్ చేసి అమ్ముతారు. ఇక్కడ మార్కెట్లో రెండోది ఏంటంటే ట్రేడర్స్ కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ బ్లెండింగ్స్ జరుగుతుంటాయి. బ్లెండింగ్స్ ఏంటంటే వెయిట్ రావడం గురించి ఐరన్ ఫిల్లింగ్స్, కలర్ బాగుండడం గురించి డిఫరెంట్ కార్సినోజిక్ కలర్స్ కలుపుతుంటారు టీ డస్ట్లో. అది ఎంత హెల్త్కి ఇంపాక్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఈజీగా డైలీ అవుట్ సైడ్ టీలు తాగుతున్నారంటే యూఆర్ ఇంటు ద డేంజరస్ సినారియో, బికాస్ no one has been tested these samples before dispensing to you. నీ నోట్లోకి వచ్చే ముందు ఇవేమీ టెస్ట్ అయినటువంటిది కాదు. ప్యాకెడ్ ఫుడ్, ప్యాకేజ్డ్ టీ ప్రొడక్ట్స్ అది దాని ప్యూర్లీ టెస్టెడ్ అయినవి మార్కెట్లో ఉంటాయి. దాని క్వాలిటీ వేరు, దాని ప్రైస్ వేరు. సో యూ ఆర్ పేయింగ్ ఫర్ దట్ క్వాలిటీ. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ లూజ్ పౌడర్స్ అండ్ any dispensing of tea powders are not into ethical practices, please remember. So how frequently your consumption మీకు ఉందో దాన్ని బట్టే మీ హెల్త్ చాయిస్ ఉంటుంది. రెండోది కాఫీ కూడా అంతే. కాఫీ కూడా మనకి తమిళనాడు అండ్ కేరళ ఈజ్ కర్ణాటక లిటిల్ బిట్, కర్ణాటక మేజర్, దీస్ ఏరియాస్ ఇన్ సదరన్ పార్ట్ అండ్ నార్త్ సెగ్మెంట్లో చాలా తక్కువ కాఫీ. సో మన కాఫీ అంతా డిపెండెన్సీ మన సౌత్ స్టేట్స్లో ఉంది. సో ఇక్కడి నుంచి కూడా పర్టికులర్ కాఫీ బీన్స్ అదర్ దాన్ దిస్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ఇండోనేషియా అండ్ అదర్ కంట్రీస్. ఓకే, సో ఇక్కడ కూడా చిక్కరీని కలుపుతాం. చిక్కరీ ఈజ్ ద వన్ పార్ట్, దట్ ఈస్ 70-30 80-20 ఇవి. యాజ్ సచ్ కాఫీ మీరు బ్రూయింగ్ చేసినప్పుడు అది చాలా తిన్ ఉంటుంది. పీపుల్ హూ లైక్స్ వెరీ రేర్. మనము యాక్చువల్గా మిల్క్ కలుపుని తాగడం అనేది అలవాటు. సో అది మిల్క్ కలుపుకున్న కూడా టేస్ట్ ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ చిక్కరీ. చిక్కరీ వీఆర్ ఆల్రెడీ హ్యాబిట్యుయేటెడ్. చిక్కరీ ఈజ్ ఐ థింక్ బట్ స్మాల్, చూడడానికి అదొక దుంపలా ఉంటుంది. సిమిలర్ మ్యాచింగ్ విత్ ద రోస్టెడ్ బీన్స్. సో ఇట్స్ ఎ బ్లెండింగ్ అండ్ వీఆర్ చేకింగ్. ఇది ట్రెడిషన్ ఎప్పటి నుంచో.
ఇవన్నీ మన ఇండియాలో అలవాటు అవడానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇండియాలో ఇవి ఆరిజినేటెడ్ కాదు. ఎట్లా ఆరిజినేట్ అయ్యి ఎట్లాగా మైగ్రేట్ అయ్యాయి అంటే బిగ్ బ్రాండ్స్ హౌ దే మార్కెటెడ్ ఇన్ టు ఇండియా. అంటే నాకు ఒక చిన్నప్పుడు మా తాతగారు ఒకసారి చెప్పారు నాకు, కాకినాడలో వెళుతున్న వాళ్ళకి పిలిచి కాఫీ ఇచ్చేవారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి పిలిచి కాఫీ ఇచ్చేవారు. కాఫీ తాగిన వాళ్ళకి ఒక కానీ ఇచ్చేవారు. ఒక కానీ అంటే అప్పట్లో రూపాయో అంత దాని వాల్యూ. సో ఇట్లా అసలు బ్రాండ్ తెలియదు, దాని గురించి ఏమీ తెలియదు. అప్పుడు మార్కెటింగ్కి స్పెండింగ్ కెపాసిటీ కానీ ఆన్లైన్ కానీ ఏం లేవు కదా. సో తాగిన వాళ్ళకి ఒక కానీ ఇచ్చేవారు. అంటే అలా తాగడం, డబ్బులు ఇస్తున్నారు కదా అని తాగడం మొదలెట్టారు. ఈవేళ మన పరిస్థితి ఏంటి? ఉల్టాగా మనం వాళ్ళకి పెడుతున్నాం. ఏమైంది? ఎప్పుడైనా మార్కెట్లో మనకు అలవాటు లేని దాన్ని అలవాటు చేస్తారు. అలవాటు చేసి మన దగ్గర నుంచి రివర్స్ తీసుకుంటారు. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్లో సేల్స్ పెంపొందించాలి అనుకున్నప్పుడు దే విల్ బర్న్ ద క్యాష్. అది ఇప్పుడు జరిగింది కాదు, నేను చెప్పేది 1970s 80s, ఇంకా అంతకన్నా ముందో తెలియదు నాకు. మా తాతగారు చెప్పిన ఏకైక ఉదాహరణ అది. ఓకే, దీన్ని బట్టి మీకు అర్థమైంది, మనకు అలవాటు లేనిది అలవాటు చేశారు, అలవాటుని మనం ఇప్పుడు తప్పించుకోలేము. సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకోండి విచ్ ఈస్ ద బెస్ట్ టు యూ టు పర్చేజ్ ఏ కాఫీ పౌడర్, టీ పౌడర్ ఫర్ డే టు డే కన్జంప్షన్. మీరు బయట తాగేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.